హలో నమస్తే. కుప్పం నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి హృదయం చెలించేటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మీరు చాలామంది చూసుంటారు. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. అదే డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని తన చిన్న కుమారుని పక్కన కూర్చోబెట్టి ఒక మహిళని చెట్టుకు కట్టేసి ఆమెని కొట్టారు. ఈడ్చుకుంటూ పోయి చెట్టుకు కట్టేశారు, కొట్టి డబ్బులు ఇవ్వమని ఇంకా ఆ తర్వాత ఇంకెంత చేసినా కూడా అది పెద్ద దెబ్బ కాదు. అది ఒక వ్యక్తి మహిళని బలవంతంగా చెట్టుకు కట్టేయటమే అది అన్నిటికంటే పెద్ద నేరం. అది ఇంకా ఆ తర్వాత కొట్టారనేది చిన్న విషయం, కొట్టారనేది చాలా చిన్న ఇష్యూ. స్త్రీని చెట్టుకు కట్టేయాలని ఆలోచన రావటం దాన్ని ఏమంటారు ఇంప్లిమెంట్ చేయటం. ఈ ఎంత వ్యవస్థలోనే ఆ చేసేటువంటి వాళ్ళల్లో ఏదో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళల్లో. మమ్మల్ని ఏం చేయలేరు, మాకు అధికారం ఉంది, నువ్వు మా డబ్బులు తీసుకొని ఇవ్వవా, చెట్టుకు కట్టేసి కొడతా మీరేం చేస్తారు? అంతే, చెట్టుకు కట్టేసి కొడతానండి, ఏం చేస్తారు? ఇది గతంలో బలహీనుల మీద బలమైనటువంటి వర్గాలు చేసేవాళ్ళు. అంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ చూసాం. దేశంలో చాలా ఇన్సిడెంట్స్ కూడా చెట్టు కట్టేసి కొట్టడం అనేది బలహీనుల మీద బలవంతులు చేస్తారు. అది ఏ బలమైన, డబ్బు బలం కానీ, కుల బలం కానీ, ధన బలం కానీ, మత బలం కానీ, లేదంటే మంది బలం కానీ. బలం అంటే ఒక వ్యక్తికి బలం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏ బలమైనా సరే బలహీనుడిని చెట్టుకు కట్టేసి కొడతారు. అది మన భారతదేశంలోనే ఎక్కువగా జరిగేవి, చెట్టు కట్టేసి కొట్టడం అనేవి. ఇదంతా కూడా మనసులో వచ్చేటువంటి ఒక ధైర్యం, మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ధైర్యం. ఇప్పుడు ఆ కుప్పంలో జరిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అట. వాళ్ళిద్దరూ కూడా అంటే బాధించిన వాళ్ళు బాధితులు ఇద్దరు కూడా సేమ్ కులస్తులే, బీసీ వర్గానికి చెందిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు. అంటే అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఇద్దరు కూడా బీసీలే. ఇప్పుడు ఈ సేమ్ క్యాస్ట్ అయినప్పుడు అక్కడ మరి బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పార్టీ బలం. ఇంక మన పార్టీ బలం అనాలి, అంతే కదండి. ఒకే కులానికి సంబంధించిన వ్యక్తి అదే కులానికి సంబంధించిన వేరే వ్యక్తిని పట్టుకుని కొట్టారంటే ఇంకా అక్కడ ఏదో ఒక బలం, తెలియని బలం ఉంది. ఆ బలం ఏంటే పార్టీ వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడట. కాబట్టి బలం తీసుకొని కొట్టారు, చెట్టుకు కట్టారు. ఆ వీడియో చూస్తుంటే ఈ వీడియోలో అతను అన్నాడు, ఎవరొచ్చి చెట్లు తాడుపుతారో రమ్మనండి, నేను చూసుకుంటా అన్నారు. ఇదంతా కూడా ఏంటంటే అఫ్కోర్స్ దీనికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకపోవచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోవచ్చు, పార్టీ నాయకుడైతే అయి ఉండొచ్చు. అదే వ్యక్తిగత గొడవల మధ్య కట్టేసి కొట్టి ఉండవచ్చు. బట్ వెనక మోటివేషన్, ధైర్యం గురించి మాట్లాడుతున్నా. మోటివేషన్, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినటువంటి ధైర్యం. వీళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగోండి గత ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20% ఇబ్బంది పెడితే వీళ్ళు 50% ఇబ్బంది పెడుతున్నారు. అంటే డబుల్ డోస్ ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత జగన్ గారు మరి వాళ్ళ ప్రభుత్వంలో ఒక 20-25% ప్రెజర్ పెట్టాడు, మన ప్రభుత్వం కదా అని. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 50, 60, 70% ప్రెజర్ పెడుతున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సర్వే చేసుకుంటే మీకే అర్థమైతే. గతంలో నాకు ఒక సర్వే వచ్చింది, greatanధ్ర.com అని ఒక అతను రాశాడు ఆర్టికల్. greatanధ్ర.com వాళ్ళు అతనే రాశాడు, గ్రామీణ ప్రాంతాల్లో అప్రెషన్, ది అపోనెంట్స్ ఆర్ గెటింగ్ అప్రెస్డ్ బై ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో బాగా అప్రెషన్కి గురవుతున్నారు, దానివల్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పేసి greatanధ్ర.com అతను ఒక ఆర్టికల్ రాస్తే చదివాను నేను. మరోవర్ ఇంకొకటి కూడా చదివాను, నాకు ఒక ఇది ఏమంటారు ఎక్సెల్ షీట్ వచ్చింది. ఆ ఎక్సెల్ షీట్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చింది. అందరికీ రెడ్ కలర్ కనిపిస్తుంది. 175 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఉందంటే 130కి పైన ఉందట. కేవలం 10-15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతానికి పాజిటివ్ నోట్లో ఉన్నారు. మొత్తం కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో.
ఈ యొక్క కూటమికి సంబంధించిన వాళ్ళు. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వ్యతిరేకత అంటే స్కీములు అనేవి ఒక 50% రీజన్ అయి ఉండొచ్చు. ది రిమైనింగ్ ఈజ్ ద అప్రెషన్ విచ్ దే ఆర్ డూయింగ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్. మరి ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఉండాల్సింది కూటమి ప్రభుత్వం. వాళ్ళు అప్రెషన్ మార్గం ఎంచుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిందే ఇప్పుడు ఇది చెట్టుకి కట్టేసి కొట్టడం కూడా. ఇప్పుడు అతను కూడా తెలుగుదేశం నాయకుడే కదా. ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత అందరూ అదే చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. ఒక మహిళను చూడుకొని తీసుకెళ్ళి చెట్టుకి కట్టేశాడు. నేను ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, ప్లీజ్ మేక్ ఎ లా దట్ ద woman should not be responsible for husband's debts. మీరు ఈ చట్టం చేయాల్సిందే. ఎందుకంటే ఇది పాట్రియార్కల్ సొసైటీ. లేదా మీరు చట్టం మార్చేయాలి. ఎవరి నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో మీరు వాళ్ళు ఎంత తిట్టుకున్నా సరే కొన్ని విషయాలు వాళ్ళు చాలా బెటర్ వెస్ట్రన్ కంట్రీస్లో. ఎందుకంటే పురుషునితో సమానంగా భార్య పనిచేసిద్ది, ఉమెన్ పనిచేసిద్ది. పురుషునితో సమానంగా అన్ని ఇండస్ట్రీస్లో ఉమెన్ ఉంటారు. ఈవెన్ టైర్ పంచర్ వేసే వాళ్ళు మన జనరల్గా మగవాళ్ళు ఆడవాళ్ళు కనబడరు. ఆటోలు తోలే వాళ్ళు ఆడవాళ్ళు కనబడరు. క్యాబ్ డ్రైవర్స్ ఆడవాళ్ళు కనబడరు. వీళ్ళు మొత్తం మగవాళ్ళు చేస్తూ ఉంటారు. వెల్డింగ్ వర్క్లు ఇవన్నీ కూడా మగవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది హెవీ ఫిజికల్ వర్క్ ఏదైతే ఉందో అరగ దున్నటం లాంటివి మగవాళ్ళు చేస్తారు భారతదేశంలో. బట్ ఇఫ్ యూ సీ ఫారెన్ కంట్రీస్, ఈవెన్ ఉమెన్ డస్ దట్. వాళ్ళు ఏ రోజు కూడా మేము ఫిజికల్గా వీకర్ దాన్ ఉమెన్ అని వీకర్ దాన్ మెన్ అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు అన్ని పనులు చేశారు. పోనీ మనమన్నా డే 1 నుంచి అలాగన్నా పెంచాలి ఆడపిల్లల్ని. అలాగదు, మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేను ఎంత చెప్పినా సరే ఫైనల్లీ దే థింక్ లైక్ ఏ గర్ల్. దట్స్ ఇట్. దిస్ సొసైటీ. ఐ టెల్ దెమ్ లివ్ లైక్ బాయ్స్ అండ్ ట్రై టు బీ లైక్ బాయ్స్ అండ్ ట్రై టు వర్క్ లైక్ ఏ బాయ్ అండ్ థింక్ లైక్ ఏ బాయ్ కంటే ఫైనల్లీ దే విల్ టాక్ లైక్ ఏ గర్ల్ టు మీ. My 2 daughters, right? Obviously they are girls. Indian society. So how much ever boosting you try to make a girl a boy, but girl will behave like a girl only. పోనీ మన సొసైటీ మారినప్పుడు మనం ఏం చేయాలి? చట్టాలు తీసుకురావాలి. ఏమని వాళ్ళు అలానే ఆలోచిస్తున్న వాళ్ళు ప్రొటెక్షన్ చట్టాలు తీసుకురావాలి. పాట్రియార్కల్ సొసైటీలో మగవాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మగవాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత మగవాళ్ళ మీద వేయాలి. మగవాళ్ళే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయినప్పుడు బాధ్యత మగవాళ్ళకి వేయాలి. మగవాళ్ళే అప్పులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద వేయాలి తప్ప మగవాడు అప్పు చేసి చనిపోయినా, మగవాడు అప్పు చేసి పారిపోయినా, మగవాడు అప్పు చేసి ఏం చేసినా సరే అది భార్యని అడగకూడదు అనేటువంటి చట్టాలు తీసుకురావాలి. లేదంటే మహిళలకు రక్షణ ఉండదు. ఎందుకంటే మగవాడు అప్పు చేసేటప్పుడు భార్యకి చెప్పడు, మగవాడు అప్పు చేసి తాగేటప్పుడు భార్యకి చెప్పడు. మగవాడు అప్పు చేసి ఒకవేళ తెలిసిన నిర్ణయం మగవాళ్ళదే, ఇల్లు కట్టాలి 1 కోటి రూపాయలు అప్పు తీసుకొని మగవాడి నిర్ణయం అయి ఉండిద్ది. అది తను తీర్చలేని తెలిసి అప్పు తీసుకొని అతను చనిపోయినా పారిపోయినా మహిళల మీద పడటం అనేది అన్యాయం, దుర్మార్గం, అది అక్రమం. అది ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు అది జరిగింది అదే. ఆమె ఎవరో భర్త 80,000 తీసుకున్నాడట, పారిపోయాడంటే అతను మహిళను కొట్టడం ఏంటి? చేతనైతే అతను పట్టుకోవాలి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, కోర్టులో కేసు వేయాలి, పోలీసులు సెర్చ్ చేస్తారు అతను ఎక్కడున్నాడు. నిజంగా లీగల్గా బౌండెడ్ డెట్ అయితే అది కూడా ఏదో నోటి మాటకి ఇస్తే చాలా అవన్నీ తాకట్టు పెడితే జప్తు చేసుకోవాలి. ఆర్బీఐ కూడా చెప్పింది, మీరు అప్పుల కోసం మనుషులు హింసించకూడదు. మీరు ఎన్నిసార్లు అడగండి, ఎన్నిసార్లు నోటీసులు పంపించండి, ఎన్నిసార్లన్నా మీరు కోర్టులో మీరు ఆర్గ్యూ చేసుకోండి తప్ప ఫిజికల్ అటాక్ చేయడం కానీ, ఇంటికి వెళ్ళి గొడవ చేయడం కానీ, అబ్యూస్ చేయటం కానీ చేయకూడదని కోర్టులు చెప్పినా సరే ఎవరు వినరు, పట్టుకుంటారు. పోయి మహిళల మీద తట్టుకోలేక దిస్ ఈజ్ ద రీజన్ దట్ మెనీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టర్నింగ్ టు బి ఇల్లీగల్ అఫైర్స్ ఫర్ మనీ. చాలామంది పేదరికాన్ని తట్టుకోలేక, ఈ అప్పులు బాధ తట్టుకోలేక, భర్తలు చేసే అప్పులు, చాలామంది లోన్లు కట్టుకోవడానికి అని చెప్పేసి ఇల్లీగల్ అఫైర్స్లోకి వెళ్ళి మగవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అప్పులు కట్టుకునేటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఒక మహిళని ఇబ్బంది పెట్టడమే. ఇదంతా కూడా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి చట్టాలు చేయండి. శుద్ధి చట్టాలు వద్దు. ఇది సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడితే అరెస్ట్ చేసే చట్టాలు, ప్రతి దానికి బిఎన్ఎస్ 111 చట్టాలు అవన్నీ వద్దు మనకి. ఓకే, ఈ ల్యాండ్ యాక్ట్ అని, ఆ యాక్ట్ అని, ఈ యాక్ట్ అని, లేబర్ యాక్ట్ అని,
ఇది కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా లేబర్ ఇవి కాదండి చేయాల్సింది. మహిళలను ఎలా కాపాడాలి, వర్కర్స్ని ఎలా కాపాడాలి, లేబర్ని ఎలా కాపాడాలి, ప్రజలను ఎలా కాపాడాలి, పేదలను ఎలా కాపాడాలి, ఇవి చేయాలి. అంతేగాని ఫైనాన్షియర్స్ని ఎలా కాపాడాలి, కంపెనీ ఓనర్లను ఎలా కాపాడాలి, కార్పొరేట్ వ్యవస్థను ఎలా కాపాడాలి, ఇవన్నీ అంటే రివర్స్లో వెళ్తుందండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. అది బాధాకరమైనటువంటి విషయం. గతంలో కూడా ఒక షెడ్యూల్ ట్రైబ్ ఉమెన్ 25,000 రూపాయలు కట్టలేక ఒక చికెన్ షాప్ కోళ్ల ఫారం దగ్గర అతని దగ్గర కొడుకుని అప్పగించి తను వచ్చి 25,000 రూపాయలు ఎత్తుక్కొని వెళ్ళిపోయేసరికి ఆ పిల్లోని చంపేశారు కదా. జస్ట్ ట్రైబల్ ఉమెన్ జస్ట్ 2-3 months బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్. అదే చెప్తున్నాం, ఒక వ్యక్తి 25,000 కట్టుకోలే కొడుకుని పోగొట్టుకుంటే, ఇప్పుడు ఒక మహిళ 80,000 కట్టలేక కొడుకు పక్కనుండగానే మనం కట్టేసి పడుతుంది. ఇప్పుడు అతని పిల్లోడి యొక్క ఏ మైండ్ సెట్తో పెరుగుతాడు అతను పెద్ద అయ్యేంతవరకు. అతను ఏడుస్తున్న మీరు ఆ వీడియో చూస్తే మీరు ఏడుస్తారు. నాకు నిజంగా ఏడుపు చేస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే తల్లి కాదు, అక్కడ పిల్లోడు ఏడుపు వినిపించింది నాకు. ఆ పిల్లోడు వాడు ఏడుస్తూ ఉన్నాడు పిల్లోడు. నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్లో ఫస్ట్ కామెంట్ చేసి పిన్ చేస్తా చూడండి ఆ వీడియోని మీరు. ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. అరే కనీసం పిల్లోడు ముందు కొట్టకూడదు తల్లిని అనేటువంటి ఇంకిత జ్ఞానం కోల్పోయినటువంటి వ్యవస్థ మంది. సరే, ఇంక చంద్రబాబు నాయుడు గారు ఎవరు పెద్ద పెద్ద నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నీ ట్వీట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తే ఇప్పుడు ఆ మహిళలకు జరిగిన అన్యాయాన్ని మనం ఏం చేయలేం కదా. అప్పు కట్టకుండా పారిపోతే దోషులు వాళ్ళు అవుతారు, ఇప్పుడు కట్టేసి కొడితే దోషులు మీరు అవుతారు. అది సింపుల్గా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోమన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా పట్టుకున్నారు, పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఎవరు చూడరండి. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక వీడియోని చూస్తారు. అందుకే ఈ వైలెన్స్ మనం ఒక వైలెన్స్ చేస్తే ఇది రకరకాల మైండ్లోకి వెళ్ళిపోయి వైలెన్స్ క్రియేట్ అవుతుందని నేను ఇప్పుడు 4-5 వీడియోల్లో మాట్లాడా. ఇది నాన్ వైలెన్స్ వద్దు సార్ ఆపండి. ఈరోజు ఒక పొలిటికల్ అప్రెషన్ మీద టీడీపీ వాళ్ళు వైసీపీ అతన్ని తన్నితే ఎక్కడో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక అమ్మాయిని తంతాడు. ఎందుకంటే అది ఒక వైలెన్స్ అనేది మీరు ఇంబిల్డ్ చేస్తున్నారు. మీడియా ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ఇంబిల్డ్ చేసి అది హక్కులాగా మాట్లాడుతున్నారు. పిచ్చగొట్టిన వైసీపీ నాయకుడిని కొట్టిన తెలుగుదేశం నాయకుడు అని చెప్పి 5 ఛానళ్ళు టైటిల్స్ చెప్పడం పిచ్చగొట్టుడు. అదే కనుక గతంలో టీడీపీ నాయకులను వైసీపీలు కొట్టినప్పుడు వైసీపీ దాష్టికం, వైసీపీ దుర్మార్గం అని టైటిల్ పెట్టిన ఛానళ్ళు, అవే న్యూస్ పేపర్లు. ఇప్పుడు వైసీపీ నాయకుడిని పట్టుకొని కొట్టిన, బుద్ధి చెప్పిన, మనకి ఏముందండి, మీడియాది ఏముంది, జర్నలిజం మన ఇష్టం వచ్చినట్టు మన టైటిల్ పెట్టుకోవటం, మంది ఫోటోషాప్ మంది, తెలుగు మంది, రైటర్ మనవాడు, ఛానల్ మంది, మన ఇష్టం వచ్చినట్టు తెప్పొచ్చు దాన్ని. బట్ ఇది అల్టిమేట్గా ప్రజల మీద ఎంతవరకు పడుతుంది, దాని ఇంపాక్ట్ ఎంత అనేది ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. దయచేసి స్టాప్ నా వైలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్లో వైలెన్స్ ఆపితే ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో జరగవని నా ఉద్దేశం. ఇమ్మీడియట్గా కేసు పెట్టారు, సరే అతని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇంక ప్రభుత్వం ఇష్టం. బాధేసి చెప్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.